ఆటోలను బ్లాక్లో అక్రమ లాగిన్ చేసిన అభినందన్ షోరూమ్ మరియు అధిక ధరకు ఆటో చీకటి వ్యాపారం చేస్తున్న ఫైనాన్షియర్లపై చర్య కొరకు నిన్న 28 జూలై నాడు ఖైరతాబాద్లోని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయం ముందు బిఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీపీటీఎంఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నందకిషోర్, ఉపాధ్యక్షుడు ఎండి హబీబ్, ప్రధాన కార్యదర్శి బి పెంటయ్య గౌడ్, బీపీటీఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, వి సమ్మయ్య యాదవ్, గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్, జేబీఎస్ కార్యదర్శి ఎన్ కిషన్, అశ్విన్ రాజు, గిరి, బాబురాజ్, ఎం రాములు, సాయిలు, జె పరశురాం, వజ్రలింగం తదితరులు పాల్గొన్నారు. రవాణా కమిషనర్ సురేంద్రమోహన్ అందుబాటులో లేకపోవడంతో ధర్నా అనంతరం ఈరోజు బిఎంఎస్ ఆటో యూనియన్ ప్రతినిధులు అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిహెచ్ శివలింగయ్య, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్లను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒక ఆటో కనిపిస్తున్నాడు మేడం. ఇంత మేము నీచమైన బతుకులు రావద్దాం. ఆ భగవంతుడు అధికారులైనా సరే చెప్పాలంటే వీళ్ళకు మన డీలర్లకు లాగింగ్ చేయడానికి